హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, నేను గల్ఫ్లో అత్యంత ధనవంతుడు అద్నానీ కొసాయి గారు స్టోరీ పెట్టాను కదండి. సో చాలామంది కామెంట్లు పెట్టారు. వాళ్ళ వర్షంలో కొందరు డబ్బు ఉన్నప్పుడు సాయం చేయాలి, వాళ్ళ బళ్ళు అవుతాయని చెప్పి కామెంట్లు పెట్టారు. సో కొందరేమో రకరకాల వాళ్ళ వర్షంలో కామెంట్లు పెట్టారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు. అయితే ఇందులో ఒక కామెంట్ మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఆ కామెంట్ ఏంటి చూడండి. నరేష్ అన్న, అద్నానీ కొసాయి గారికి ఇన్సూరెన్స్ పాలసీలు లేవా? ఇన్సూరెన్స్ డబ్బును ఎవరు జప్తు చేయలేరు కదా. ఆ కామెంట్ ఉద్దేశం జప్తు చేయలేరు కదా, ఎవరు ముట్టుకోలేరు కదా అని చెప్పి మిత్రుడు కామెంట్ పెట్టారండి. సో బెస్ట్ కామెంట్ నాకు తెలిసింది ఇదేంటంటే 90s 80s 70 80s ఆ టైంలో ఇన్సూరెన్స్ పాలసీ కోసం అంత అవగాహన లేదు. పైగా అద్నానీ కొసాయి అనే అతను చాలా భారీగా ధనవంతుడు. అతనికి ఇన్సూరెన్స్ అమౌంట్తో పనే ఉంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆ రోజులు ఇన్సూరెన్స్ అవేర్నెస్ లేదండి. ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఎప్పుడు వచ్చిందండి? కరోనా తర్వాతే కదా. చిన్న వాళ్ళకి ఎవరైనా ఇన్సూరెన్స్ చేయించుకోమంటే ఇన్సూరెన్సా మాకేం అవసరం అనుకునేవారు. చచ్చిపోయిన డబ్బులు మాకెందుకు అనుకునేవారు. అయితే కరోనా తర్వాత చాలామంది కుటుంబ పెద్దలు చనిపోవడం వలన భార్య పిల్లలు కరోనా దెబ్బకి ఇప్పటికీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సంపాదించే వ్యక్తి సడన్గా మాయమైపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుందో అని చెప్పి సో ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చిందండి. ఇప్పుడు చాలామంది చిన్నవాళ్ళు కనీసం సంవత్సరానికి ₹1,00,000, సంవత్సరానికి 50,000 ఎంతో కొంత శక్తి మేరకు పాలసీ చేయించుకుంటున్నారు. గతంలో చేయించుకునేవారు కాదు. చూడండి, పెద్దవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు పెద్దగానే ఉంటాయి, చిన్నవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయి. అంతవరకు ఎందుకండి, సింపుల్ ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఈమె ఎవరు తెలుసు కదా, సినిమా హీరోయిన్ శ్రీదేవి. సో శ్రీదేవి అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. 80s నుండి 90s నుండి ఇప్పటి వరకు కూడా 2020-25 కూడా చాలామందికి, అంటే ఇప్పుడు జనరేషన్లో తెలియదేమో కానీ పాత జనరేషన్లో మ్యాక్సిమం తెలుసు. అయితే శ్రీదేవి గారు చనిపోయారు కదా, అక్కడ దుబాయ్లో చనిపోయారు. ఆవిడ హోటల్లో చనిపోయారు అనమాట. ఆమె కూతురికి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత క్లెయిమ్ అయింది తెలుసా? 100 కోట్లు, అక్షరాల 100 కోట్లు క్లెయిమ్ అయింది. 100 కోట్లు. పెద్దవాళ్ళు పెద్ద పాలసీలు చేయించుకుంటారు. సో అయితే ఆమె కూతురు ఇంకా తెలివైంది. ఆ 100 కోట్లలో తన 70 కోట్ల పైనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసింది. ఆ విషయం తెలుసా మీకు ఎవరికైనా? సో ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉంటాయండి. సో ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలండి. ఇన్సూరెన్స్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. మనము ఉన్నప్పుడు మనకి ఫైనాన్షియల్ హెల్ప్, మనం లేనప్పుడు మన కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్టు. అదే సార్ ఇన్సూరెన్స్. చూడండి, ఈరోజు ఒక మిత్రుడు ఫోటో పెట్టాడు చూడండి నాకు. సో ఇతని కోసం కూడా పెట్టాడు చూడండి. ఇతనంట కొడుకు పెద్ద వ్యాపారవేత్త, కూతురు పెద్ద లాయరు, 80 కోట్లు ఆస్తుంది. కానీ ఇతను వృద్ధాశ్రమంలో చనిపోయాడు ఈ మధ్యన. మొన్న రీసెంట్గా జరిగింది. సో మరి వీళ్ళకి ఎవరికి పెన్షన్ పాలసీలు లేవు. పెన్షన్ పాలసీ ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇలాగా మరి కూతుర్లు ఎంతే ఒకే విషయం అండి. సింపుల్ లాజిక్ అండి. మనం ఫలాలు పండించున్నామని చెప్పి మనకు వాల్యూ, మనకి డబ్బు అనే ఫలాల్ని పండిస్తున్నప్పుడే మనకు వాల్యూ ఉంటుందండి. ఒకసారి ఆ ఫలాలు ఆగిపోయాయి అనుకోండి, వాల్యూ ఎవరిస్తారో ఎవరెవరో అప్పుడు తెలుస్తుంది నిజాలు. మనిషి బ్రతుకున్నంత కాలం తన సంపాదన కనపడుతుంది. మనిషి చనిపోయిన తర్వాతే తన అప్పులన్నీ బయటపడతాయి. ఇదే సార్ లాజిక్. సో అందువల్ల ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలి. కానీ కొందరు మిత్రులు అనుకుంటారు ఎప్పుడు చూడు నరేష్ అండి ఎప్పుడు డబ్బు కోసం మాట్లాడుతుంటాడని చెప్పి. కానీ జీవితంలో డబ్బే అవసరమా అనుకుంటే, జీవితం మనకి డబ్బు సంపాదించాలని అనదు బ్రో. కానీ మన అవసరాలే మనల్ని సంపాదించేలా చేస్తాయి. అదే జీవితం. సో చిన్న పెన్షన్ పాలసీలను సంవత్సరానికి 1,00,000, సంవత్సరానికి 50,000 శక్తి కొరకు చేయించుకుంటూ ఉండాలండి. ఇలాంటి ఆర్థికమైన ఇబ్బందులు రాకుండా. నిజంగా అద్నానీ కొసాయి గారు స్టోరీ నిజంగా అందరికీ ఒక మోరల్ స్టోరీ కదా. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.